నమస్కారం. కొవ్వు భూతం ఇప్పుడు మన ఒంట్లోని అవయవాలను సైతం చుట్టపెడుతోంది. మనకు ప్రాణాధారమైన కాలేయం పైన సైతం ఇవాళ కొవ్వు పేరుకుపోతోంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు. కారణాలు ఏవైనా కుటుంబ పెద్ద లాంటి కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్ట వేసుకోవడం అంటే మొత్తం మన శరీర ఆరోగ్యమే ప్రమాదంలో పడినట్లే. కాలేయం మీద కొవ్వు పేరుకున్నప్పుడు తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో, ఈ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తిండి తీరు గాడి తప్పినప్పుడు, కొవ్వుల్ని చక్కెర పదార్థాలని అధికంగా తీసుకుంటున్నప్పుడు ఒంట్లో కొవ్వు శాతం పెరగటం సహజమే. అయితే కొవ్వు కణాలు చర్మం కిందనో రక్తనాళాల్లోనూ పేరుకుపోవటానికి బదులుగా అవయవాల్లోకి చేరటం మొదలు పెడితే మొత్తంగా ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. మన శరీరంలో అత్యంత కీలకమైన కాలేయానికి ఇవాళ కొవ్వు కణాలు ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి. గాడి తప్పిన తిండి తీరు మూలంగా నేడు కాలేయంలో కొవ్వు పొరలు పొరలుగా పేరుకుపోతోంది. 1, 2, 3 అంటూ క్రమక్రమంగా కాలేయాన్ని కొవ్వు కబళించేస్తోంది. అసలు ఇంతకీ ఏమిటి కాలేయంలో కొవ్వు కథ? మనకి ఎందుకు ఎక్కువ ఇవి మన ఫ్యాటీ లివర్ డిసీజ్ అని ఎందుకు వింటున్నామనంటే, మన డైట్ హ్యాబిట్స్ ఈ మధ్యకాలంలో చాలా చేంజ్ అయిపోయినాయి. చాలా ఆయిలీ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ చాలా ఎక్కువ అయిపోయినాయి. షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరిలో ఏమవుతుందంటే బాడీ మెటబాలిజం మారిపోవటం వల్ల ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. కొంతమందికి చర్మం కింద ఫామ్ అవుతుంది, కొంతమందికి లివర్లో ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువ మంది ఎందుకు మాట్లాడుతున్నారు అనే క్వశ్చన్ తీసుకుని ఉంటే, మనకి టెస్ట్స్ ఈజీగా అవైలబిలిటీ ఎక్కువ అయిపోయినాయి. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ తర్వాత. అంతకుముందు మీరు ఒక టెస్ట్ చేయించుకోవాలంటే ఒక డాక్టర్ రిఫర్ చేయాలా, ఎందుకంటే స్పెసిఫిక్ టెస్టే రాస్తారు డాక్టర్ గారు వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది మాస్టర్ చెకప్స్ అని వెళ్ళిపోవటము, లేకపోతే వాళ్ళకి కావాల్సిన టెస్టులు వాళ్ళు చేయించుకోవటము, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ టెస్టులు చేయించేసుకుని దాంట్లో ఈ లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ ఉన్నప్పుడు, లేకపోతే అల్ట్రాసౌండ్ కూడా చేయించుకున్నప్పుడు ఆ రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందని, సన్నగా ఉన్న పేషెంట్లో కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందని చెప్పి కొంత రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనుకుంటూ వస్తూ ఉంటారన్నమాట. వీళ్ళల్లో దీన్ని ఏం చేయాలనే తెలియక పేషెంట్ బాగా భయపడుతూ ఏం చేయాలా అని చెప్పి మల్టిపుల్ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. చాలా చాలా తక్కువ మంది పేషెంట్లో ఈ ఫ్యాటీ లివర్ డిసీజు లైఫ్ మీద, లివర్ మీద ఎఫెక్ట్ కలిగే కండిషన్ కాజ్ చేస్తుంది. అంటే ఏ టైప్ కాజ్ చేస్తుందంటే, ఫ్యాటీ లివర్ డిసీజ్తో కూడిన సిర్రోసిస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఫ్యాటీ లివర్ డిసీజ్తో కలిపి ఉన్న సిర్రోసిస్ ఫామ్ అవుతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోవటం అనేది ప్రధానంగా 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో కాలేయ కణాల మధ్య చాలా కొద్ది మొత్తంలో కొవ్వు పేరుకుంటుంది. రెండవ దశలో కొవ్వు శాతం పెరగడంతో పాటు కాలేయం కూడా కొద్దిగా దెబ్బతింటుంది. ఇక చివరి దశలో కొవ్వు కణాలు కాలేయాన్ని పూర్తిగా కప్పేస్తాయి. కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోయి సిమెంటు ముద్దలాగా గట్టిపడిపోతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోతున్న కొద్దీ పొట్టలో బరువుగా అనిపించటం, ఆకలి తగ్గిపోవటం, పొట్ట పైభాగంలో నొప్పిగా ఉండటం, కామెర్లు సోకటం, కాళ్లల్లో నీరు చేరటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఫ్యాటీ లివర్ డిసీజ్ మన డయాబెటిక్ ఉన్నా కానీ, మన బాడీ మెటబాలిజం మారిపోయినా కానీ, మనం తీసుకున్న ఆహారం వల్ల కానీ ఫ్యాట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఈ అక్యుములేట్ అయిపోయిన ఫ్యాటు చాలామందికి అల్ట్రాసౌండ్లు తెలియచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ ఎక్కువ అయిపోయి ఆ యొక్క లివర్ సెల్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఈ బ్రేక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లివర్లో ఉన్న ఎంజైమ్స్ బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు లివర్ టెస్ట్లో ఆ ALT, AST అనే 2 మార్కర్స్ ఉంటాయి, ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక స్టేజ్, ఎర్లీ స్టేజ్ నుంచి వీళ్ళు లివర్ సెల్స్ బ్రేక్ అయ్యే స్టేజ్కి వస్తూ ఉంటారు. ఓకే, దీన్ని స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు. హెపటైటిస్ అంటే ఏంటంటే బ్రేక్ అవుతున్నాయి సెల్స్. సో వీళ్ళల్లో కొద్దిగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఎంజైమ్స్ ఎంతవరకు ఎలివేట్ అయినాయి అనేది చూసుకోవాలన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ పేషెంట్స్కి ఒకసారి కనుక డైట్ మొదలు పెట్టారనుకోండి, డైట్ అని అంటే వెయిట్ లాస్ అవటం మొదలు పెట్టారనుకోండి, లేకపోతే వాళ్ళు తీసుకున్న ఆహారం తగ్గించారనుకోండి, ఫస్ట్ ఫ్యాట్ ఎక్కడ బాడీలో కరుగుతుంది అంటే అది లివర్లో ఉన్న ఫ్యాటే ఫస్ట్ కరుగుతుంది. సో బేసికల్లీ దీని ట్రీట్మెంట్ చాలా సింపుల్.
ఎంత సింపుల్ అని అంటే మీరు 2 నుంచి 5 కిలోల బరువు తగ్గారనుకోండి, ఫస్ట్ ఫ్యాట్ పోయేది మన లివర్లో నుంచి. సింపుల్ ఎగ్జాంపుల్, చాలామంది ల్యాప్రోస్కోపీ తోటి సర్జరీలు చేయించుకుంటారు. బొడ్డులో నుంచి కొన్ని సర్జరీస్ చేసినప్పుడు ఏమవుతుందనంటే లివర్ పెద్దగా ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏమవుతుందంటే లివర్ సైజ్ కూడా పెరుగుతుందన్నమాట. సో మిగతా ఆర్గాన్స్కి అడ్డొస్తూ ఉంటుంది. సర్జన్స్ ఏం చేస్తారంటే ఆ ప్రొసీజరు డిఫికల్ట్గా అవ్వకుండా ఉండడం కోసం వారం రోజులు వాళ్ళని లిక్విడ్ డైట్లో పెడుతూ ఉంటారు అనమాట. లిక్విడ్ డైటో లేకపోతే లో ఫ్యాట్ డైటో లో కార్బోహైడ్రేట్ డైట్లో పెడుతూ ఉంటారు. సో అదేమవుతుందంటే లివర్ సైజు కూడా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? దాంట్లో ఉన్న ఫ్యాట్ కరగడం వల్ల తగ్గుతుంది అనమాట. సో మీకు కనుక ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండి లివర్ సైజ్ కనుక పెద్దగా ఉండి లేకపోతే లివర్ సెల్స్ బ్రేక్ అవుతున్నాయి అని బ్లడ్ టెస్ట్లో తెలిస్తే కనుక మీరు చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం మీ యొక్క డైట్ మీద అవగాహన తీసుకుని ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించడము, వెయిట్, ఎక్సర్సైజు కనుక చేయగలిగితే మీ యొక్క ఫ్యాటీ లివర్ డిసీజ్ కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. కాలేయంలో కొవ్వు ఎంత మొత్తంలో పేరుకుంది, ఫ్యాటీ లివర్ ఏ దశలో ఉందన్న విషయాన్ని అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కానింగ్, లివర్ ఫంక్షన్, లివర్ బయాప్సీ పరీక్షల సాయంతో డాక్టర్లు నిర్ధారిస్తారు. ఫ్యాటీ లివర్ను మొదటి 2 దశల్లోనే ఉందని నిర్ధారణ అయినప్పుడు ఆహార, వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవటం, అవసరమైతే మందులు వాడుకోవటం ద్వారా కాలేయంలో కొవ్వు సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాలేయం 70% వరకు పాడైనా మందులతో బాగు చేసే అవకాశం ఉంటుంది. కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయి సిమెంట్ ముద్దలాగా గట్టిపడిపోయినప్పుడు తప్పనిసరిగా కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న ఏ రకమైన పేషెంట్స్ లైఫ్ టైం రిస్క్ ఉన్నది. వీళ్ళలో చెప్పాను కదా, ఎండ్ స్టేజ్ లివర్ సిరోసిస్ అని వస్తుందని చెప్పాను కదా, ఆ పర్టికులర్ పేషెంట్స్ ఎవరున్నారు, హూ ఈజ్ అట్ రిస్క్ అని చెప్పడానికి ఒక స్పెషల్ స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. NAFLD స్కోర్ అని ఉంటుంది. ఆ స్కోరింగ్ సిస్టంలో వీళ్ళకి డయాబెటీస్ ఉందా, వీళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత లావుగా ఉన్నారు అని తెలుసుకోవడం కానీ, తర్వాత వాళ్ళ యొక్క లివర్ ఎంజైమ్స్ బట్టి ఫైబ్రోస్కాన్, పెయిన్ ఉండదు, చాలా సింపుల్, ఒక 2 నుంచి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది ఈ టెస్ట్ చేయడానికి. సో ఈ ఒక్క టెస్ట్ దాంతోనే మీకు పూర్తిగా తెలుస్తుందని కూడా చెప్పట్లేదు. మిగతా బ్లడ్ టెస్టులు, మీ యొక్క లైఫ్ హ్యాబిట్స్ అవన్నీ కలిపి కూడి మనం ఒక కన్సల్టెంట్ చూసినప్పుడు ఆయన చెప్తారన్నమాట మీ యొక్క లైఫ్ టైం రిస్క్ ఎంత, మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంత ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని మానిటర్ చేసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ భయపడాల్సింది ఏం లేదు, చాలా కామన్ కండిషను, కానీ చాలా ఈజీ క్యూరబుల్ కండిషన్ కూడా. కాలేయంపై పేరుకునే కొవ్వును వదిలించుకునేందుకు జీవనశైలి, అలవాట్లు, ఆహార, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజువారీ ఆహారంలో కొవ్వులు, చక్కెర పదార్థాలని బాగా తగ్గించాలి. ప్రతి నిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవాలి. మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఈ ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను క్రమబద్ధంగా పాటిస్తూ ఉంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోవటం అనే సమస్యే ఉండదు. ఫ్యాటీ లివర్ మొదటి 2 దశల్లో ఉన్నవాళ్ళు కూడా ఆహార, వ్యాయామాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవటం ద్వారా కాలేయంలో పేరుకున్న కొవ్వును చాలా వరకు వదిలించుకోవచ్చు. వేధించే మోకాళ్ళ నొప్పులకు ఇవాళ కీలు మార్పిడి అనేది ఒక చక్కటి పరిష్కారం, అందులో సందేహం లేదు. అయితే మోకీలు మార్పిడికి సంబంధించి తొలినాళ్లతో పోలిస్తే ఇవాళ సర్జరీ విధానాల్లో కానీ కృత్రిమ కీళ్లకు సంబంధించి కానీ ఎన్నో మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా ఇవాళ మనకు ఎన్నో రకాల కృత్రిమ కీళ్ళు అందుబాటులో ఉన్నాయి. మరి కృత్రిమ కీళ్లతో ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలు ఏంటి, ఎవరికి ఎలాంటి కీలు అన్నది ఎలా నిర్ణయిస్తారు, కృత్రిమ కీళ్ల మన్నిక ఎలా ఉంటుంది, మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ నీస్లో మనం చేసే మెథడాలజీలో లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చినాయి. దీనిలో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్, లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి మనం సిమెంట్ వాడేది, విత్ సిమెంట్. సో ఇప్పుడు వచ్చిన ఇంప్లాంట్స్లో వీ యూజ్ విదౌట్ సిమెంట్, బట్ అవి ఇంకా మనకి ఇండియాలో అంత రాలేదు. అండ్ దే మే నాట్ బి దట్ అడ్వాంటేజెస్ ఆల్సో. సో మనం చూడాలి, కొత్త టెక్నాలజీ వచ్చినా కానీ మన కండిషన్స్, మన పబ్లిక్ ఇన్కార్పొరేట్ చేసుకొని మనకు బెనిఫిట్ ఉంటుందా అని చెప్పి మనం వాడాలి. డెఫినెట్గా లోపల వాడే ప్లాస్టిక్, సో మనకు నీ ఇంప్లాంట్లో మెటల్ ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్లో చాలా వెరైటీ వచ్చింది అండ్ క్రాస్ లింక్ ప్లాస్టిక్స్ వచ్చినాయి లాస్ట్ 10 ఇయర్స్లో. సో క్రాస్ లింక్ ప్లాస్టిక్ అంటే దాంట్లో అరుగుదల తక్కువ ఉంటుంది, వేర్ అండ్ టైర్ తక్కువ ఉంటుంది, లైఫ్ చాలా ఎక్కువ వస్తుంది. సో దోస్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇస్ మనకు ఎనీ నీ రీప్లేస్మెంట్ పేషెంట్ పాత టైం ఇంప్లాంట్స్ వాడిన వాళ్ళకి ఎప్పుడు అడిగినా కానీ చెప్తారు ఇది మామూలు మోకాలు మాదిరి లేదు, చాలా డిఫరెంట్గా ఉందని. బికాజ్ ఫోల్డింగ్ అయ్యేది కాదు,
మూమెంట్ సరిగ్గా ఉండేది కాదు. సో లాస్ట్ 10-15 years వచ్చే ఇంప్లాంట్స్లో, పర్టికులర్లీ లాస్ట్ 5 years వచ్చే ఇంప్లాంట్స్లో ఈ మూమెంట్ యాక్టివిటీస్ బెటర్ ఉన్నాయి అండ్ ఇట్ మిమిక్స్ అ నార్మల్లీ. సో చేసే పద్ధతిలో వాళ్ళ ఇంప్లాంట్ టెక్నాలజీలో అండ్ డిజైనింగ్లో నార్మల్లీ ఉండేటట్ల, అది క్లోజర్ ఉండేటట్ల ప్రయత్నిస్తున్నారు. సో దీంతో నార్మల్ ఫంక్షనింగ్ రావచ్చు, కొన్నిసార్లు కింద కూర్చోవచ్చు, యాక్టివిటీస్ రెగ్యులర్గా చేసుకోవచ్చు అండ్ లైఫ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద బెటర్ క్వాలిటీ ప్లాస్టిక్ లైఫ్ ఆల్సో 20 years ప్లస్ రావచ్చు. సో ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు కొత్త టెక్నాలజీతో బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో ఫాస్టర్ ఉంటుంది. నా మోకాలు ఫోల్డింగ్ మనకు సర్జరీ తర్వాత వచ్చే నార్మల్గా మెట్లకి దిగేది, కార్లెక్కి కూర్చోండికి అండ్ లో స్టూల్ మీద కూర్చుండేకి చేసుకోవచ్చు. బట్ ఈ హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్స్ అంటే ఫోల్డింగ్ ఎక్కువ వచ్చే ఇంప్లాంట్స్ అవేం కొత్తవేం కాదు, లాస్ట్ 20 years నుంచి ఉన్నాయి. అవి వాడినా కానీ మన కండిషన్ ఆఫ్ ద మసిల్, సర్జికల్ టెక్నిక్ పట్టే ఫోల్డింగ్ వస్తుంది, కానీ ఇంప్లాంట్ ఒకటే మూలంగా మనకు ఫోల్డింగ్ ఎక్కువ వస్తుందని అంత గ్యారంటీ ఉండదు. ఈ హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్స్ వాడినా కానీ వీ స్టిల్ టెల్ ఆ పేషెంట్స్ కింద కూర్చోవద్దు, పద్మాసనం వేసుకోవద్దు, బాస్పెట్లు వేసుకోవద్దు. ద సింపుల్ రీజన్ ఇస్ మనకు ఇంప్లాంట్కి ఒక లైఫ్ ఉంటుంది, నీ మీద ఒక లోడ్ పడుతుంది. సపోజ్ మనం వాకింగ్ చేసినప్పుడు ఎక్స్ అమౌంట్ ఆఫ్ లోడ్ పడినప్పుడు, కింద కూర్చున్నప్పుడు, పద్మాసనం వేసుకున్నప్పుడు 5 times ద లోడ్ పడుతుంది నీ మీద. సో లోడ్ ఎక్కువ అయినప్పుడు ఆ ఇంప్లాంట్ మీద కానీ వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉంటుంది అండ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఇంప్లాంట్ కొంచెం వేర్ అండ్ టేర్ కావచ్చు. సో ఓవర్ ద లాంగ్ టర్మ్ మనం కింద కూర్చొని ఎక్కువ యాక్టివిటీస్ అట్లా చేస్తే ఇంప్లాంట్తో అవి కానీ వేర్ అండ్ టేర్ ఎక్కువ వస్తుంది. సో 20 years వచ్చే ఇంప్లాంట్ 10 yearsలోనే ఫెయిల్ కావచ్చు. సో మేము పేషెంట్స్కి ఇది ఇంప్లాంట్స్ ఎప్పుడైనా వాడినా కానీ వీ టెల్ దెమ్ ఎప్పుడో ఒకసారి కావాలంటే కూర్చోవచ్చు, కానీ డైలీ లైఫ్ స్టైల్లో కింద కూర్చుండేది, బాస్పెట్లు వేసుకుంటేది అవాయిడ్ చేయండి. పసిబిడ్డకు ఆపరేషన్ అంటే తల్లిదండ్రులు ఒక పట్టాను ఒప్పుకోరు. వయసుతో పాటు సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయని బలంగా నమ్ముతూ ఉంటారు. పెద్దలతో పోలిస్తే పిల్లలకు చేసే సర్జరీలు సంక్లిష్టంగా ఉంటాయని, వాటి మూలంగా లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని, వైకల్యాల ముప్పు ఉంటుందని భయపడుతూ ఉంటారు. పైగా పిల్లలకు అత్యవసరంగా ఆపరేషన్ల అవసరం ఉండదని, వేచి చూడొచ్చని అనుకుంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? పిల్లల సర్జరీలపై సామాన్య జనంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు ఆపరేషన్లు అవసరం లేదనుకోవడం సరైందేనా? పిల్లలకి సర్జరీ అవసరం లేదనేది నిజం కాదండి. పిల్లల్లో వచ్చే కొన్ని సమస్యలకి సర్జరీ తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి పిల్లల్లో హర్నియా అనే ఇబ్బంది ఉంటుందండి. అంటే గజ్జల దగ్గర వాపు రావడం. అది దేనివల్ల అంటే పొట్టలో ఉన్న పేగులు బయటకు వచ్చి లోపలికి వెళ్తూ ఉంటాయి. దానివల్ల గజ్జల్లో వాపు అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యకి సర్జరీ తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంటుంది. ఇలాగే బొడ్డు దగ్గర వాపు రావడం, అది కూడా దానివల్లే. పేగులు పొట్టలో ఉన్న పేగులు బొడ్డు దగ్గర నుంచి బయటికి వచ్చి లోపలికి వెళ్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సర్జరీ చేసి ఆ కన్నం ఏదైతే ఉందో, డిఫెక్ట్ ఏదైతే ఉందో అది మనం క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని సమస్యలకి పిల్లల్లో తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందండి. పిల్లలకు మందులు సరిపోతాయా? సర్జరీ అవసరం లేదా? పిల్లల్లో మందులతో అన్ని సమస్యలు సర్దుకోవండి. జలుబు, దగ్గు అలాంటివైతే మనం మందులు ఇచ్చి నయం చేయొచ్చు. కానీ సర్జరీ అవసరమయ్యే సమస్యలు ఇందాక నేను చెప్పినట్టు హర్నియా ఉదాహరణకి, మూత్రం ద్వారం మూసుకుపోవడం, ఫైమోసిస్ అంటారు. అలాగే కడుపులో నొప్పి రావడం, పొట్టలో అపెండిక్స్ అనేది ఒకటి ఉంటుందండి. అది చీము పట్టడం వల్ల, ఇన్ఫెక్షన్ రావడం వల్ల కడుపులో నొప్పి, వాంతులు, జ్వరం రావడం ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి సమయాల్లో మనం తప్పనిసరిగా దానికి సర్జరీ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే పేగులో పేగు వెళ్ళిపోవడం అండి, ఇంటుసెసెప్షన్ అంటాం. ఇది 9 నెలల నుంచి 5 ఏళ్ల వయసు పిల్లల మధ్యలో వాళ్ళకి చూస్తూ ఉంటాము. వాళ్ళలో ఇలా పేగులో పేగు వెళ్ళిపోయినప్పుడు మనం ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మందులతో అది నయం అవ్వవు, మనం తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీలతో పిల్లలకు ప్రాణాపాయం ఉంటుందనుకోవడం సరైందేనా? పిల్లల్లో సర్జరీ చేయకపోవడం వల్లే ప్రాణాపాయం ఉంటుంది, కానీ సర్జరీ వల్ల ప్రాణాపాయం ఉంటుందనే చాలా తక్కువ అండి. అత్యవసరంగా మనం ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటే తప్ప ప్రాణాపాయం అనేది చాలా తక్కువ. ఈ రోజుల్లో మనకి వచ్చిన అత్యాధునిక డెవలప్మెంట్స్ వల్ల మనం మోర్టాలిటీ అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు పిల్లల్లో. సో మనం ముందు నుంచి ప్లాన్ చేసుకొని చేసిన సర్జరీలకైతే
పిల్లల్లో తర్వాత ప్రాణాపాయం అనేది అసలు ఏమీ ఉండదండి. ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టు హర్నియా, వృషణాలు కిందకి దిగకపోవడం ఇలాంటి ఆపరేషన్లో అసలు ప్రాణాపాయం అనేది ఉండదండి. మనం ఉదయం చేసి సాయంత్రం కల్లా పిల్లల్ని ఇంటికి కూడా పంపించేయచ్చు. పెద్దలతో పోలిస్తే పిల్లల సర్జరీలు చాలా సంక్లిష్టంగా ఉంటాయనే నమ్మకం నిజమేనా? పిల్లల్లో సర్జరీలు సంక్లిష్టంగా ఉంటాయనేది నిజం కాదండి. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో సర్జరీ తర్వాత పిల్లలే ఇంకా తొందరగా కోలుకుంటారు సర్జరీ నుంచి. ఇప్పుడు మనం డే కేర్ సర్జరీలు అనేవి చేస్తున్నాము. ఏంటంటే ఉదయం ఆపరేషన్ చేసి సాయంత్రం కల్లా ఆ పిల్లవాడిని ఇంటికి కూడా పంపించవచ్చు. ఇప్పుడు వచ్చిన అత్యాధునిక సదుపాయాలతో తగిన జాగ్రత్తలు తీసుకొని పీడియాట్రిక్ సర్జన్ తో సర్జరీ చేయిస్తే దాని అవుట్కమ్ చాలా బాగుంటుందండి. పిల్లలకు అత్యవసరంగా సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, వేచి చూడొచ్చు అనే నమ్మకం సరైందేనా? పిల్లల్లో అత్యవసరంగా సర్జరీ చేయాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయండి. ఇందాక చెప్పినట్టు అపెండిసైటిస్ అంటే 24 గంటల కడుపులో నొప్పి అంటారు. ఇది వచ్చినప్పుడు మనం 24 నుంచి 48 గంటల లోపు ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. లేకపోతే ఆ లోపల అపెండిక్స్ అనేది ఏదైతే ఉందో అది చీము పట్టి పొట్ట లోపలే పగిలిపోయి చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు పేగులో పేగు వెళ్ళిపోవడం ఇంటర్సెప్షన్, ఇది కూడా మనం లేట్ చేసి అజాగ్రత్త చేస్తే ఆ పేగు లోపల ఉన్న పేగు ఏదైతే వెళ్ళిపోయిందో పేగులోకి అది కుళ్ళిపోయి చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం ఆ పేగుని తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే పిల్లల్లో వృషణాలు కొన్నిసార్లు తిరిగిపోయి వాటికి రక్త సరఫరా అనేది ఆగిపోతుంది. ఇలాంటి సమయాల్లో కూడా మనం 6 గంటల నుంచి 12 గంటల లోపు ఆపరేషన్ చేస్తే ఆ వృషణాన్ని అనేది మనం సేవ్ చేయగలుగుతాం. లేదంటే ఆ వృషణం తీసేయవలసిన అవసరం కూడా రావచ్చు. ఇలాంటి సమస్యలకి పిల్లల్లో అత్యవసరంగా సర్జరీ చేయవలసిన అవసరం ఉంటుంది. సర్జరీల కారణంగా పిల్లలు వైకల్యాల బారిన పడతారా? పిల్లల్లో సర్జరీ వల్ల వైకల్యం కలగదు. పిల్లల్లో వచ్చే వైకల్యాలకు మనం సర్జరీతో నయం చేయగలం. కొన్ని ఉదాహరణకి పిల్లల్లో పుట్టుకతోనే మెడ దగ్గర లేదా చంకలో కాయలు లాంటివి వస్తూ ఉంటాయి, మొహం మీద కూడా కాయలు లాంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటి వైకల్యాలకి మనం సర్జరీ చేసి వాటిని నయం చేయగలుగుతాం. అంతేగాని సర్జరీ వల్ల వైకల్యం కలుగుతుంది అనేది నిజం కాదండి. ఉదాహరణకి గ్రహణ మొర్రి అంటాం, అంటే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, ఇలాంటి వాటిల్లో మనం పిల్లలకి ఆపరేషన్ చేసి 9వ నెలలో 6వ నెలలో ఆపరేషన్ చేసి ఆ వైకల్యం ఏదైతే ఉందో దాన్ని సరిచేయగలుగుతాం. పిల్లలకు ఓపెన్ సర్జరీలతో పోలిస్తే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలే మేలా? పిల్లల్లో ఓపెన్ సర్జరీతో పోలిస్తే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల ఆపరేషన్ తర్వాత పిల్లలు చాలా తొందరగా కోలుకుంటారు. వాళ్ళకి నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుందండి. పిల్లల్లో కొన్ని సమస్యలకి అంటే హర్నియా ఇలాంటి వాటికి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులకి, ఉదాహరణకి కిడ్నీ వాపు ఉన్నా కానీ ఇలాంటి వాటికి మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ చేయడం వల్ల వాళ్ళు చాలా తొందరగా కోలుకొని ఇంటికి వెళ్ళిపోయే సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓపెన్ సర్జరీ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆపరేషన్ తర్వాత నొప్పి అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా 1-2 రోజులు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం రావడం, వాళ్ళు మనం సర్జరీ తర్వాత వాళ్ళకి అన్నం పెట్టడం కానీ పాలు ఇవ్వడం కానీ ఫీడ్ చేయడం కానీ ఇవి తొందరగా చేయగలుగుతాం మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ ద్వారా. పిల్లలకు సర్జరీ చేసే సర్జన్లకు ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ అవసరమా? పిల్లలకి సర్జరీ చేయడానికి ప్రత్యేకమైన శిక్షణ తప్పనిసరిగా అవసరం ఉంది. పీడియాట్రిక్ సర్జరీ అనే సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ ఒకటి ఉందండి. అందులో ఏంటంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి, పుట్టిన పసిబిడ్డల దగ్గర నుంచి 16 ఏళ్ల వయసు పిల్లల వరకు ఆపరేషన్లు చేయడానికి వాళ్ళకి 3 ఏళ్ల పాటు శిక్షణ లభిస్తుంది. వాళ్ళు ఇలా శిక్షణ పొందిన వాళ్ళు సర్జరీ చేయడం వల్ల పిల్లల్లో అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా పిల్లల్లో సర్జరీ చేసే వాళ్ళకి తగిన శిక్షణ, నైపుణ్యం తప్పకుండా అవసరం. పిల్లలకు సర్జరీలు అవసరం లేదని, మందులు చాలని, వయసుతో పాటు సమస్యలు సర్దుకుంటాయని అనుకోవడం సరైంది కాదు. పిల్లలకు అవసరమైనప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆపరేషన్ చేయించడం అన్ని విధాల మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు తాజా మెంతి ఆకుల్ని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి. తరచూ ఇలా చేస్తుంటే
ముఖంపై మొటిమల బడిద చాలా వరకు తగ్గిపోతుంది.